ఓం నమ శివాయ పరమాత్మనే నమ. శివాయ గురవే నమ. ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమ. ఈరోజు ఆత్మానాత్మ వివేకము అనేటువంటి ఒక విషయం మీద ఒక 10 నిమిషాలు మాట్లాడదాం అనుకుంటున్నాము. ముందుగా ఆత్మ అనేది ఏమిటి అంటే ఏమి అసలు ఆత్మ అంటూ ఉంటాం. మనం జీవాత్మ అంటాము, పరమాత్మ అంటాము, ఇంకా రకరకాలుగా ఆత్మసాక్షిగా అనేటువంటి మాట వాడుతుంటాం. ఈ విధంగా ఆత్మ అనేటువంటి పదాన్ని ఎక్కువగా వాడుతూనే ఉంటాం. కాబట్టి ఏంటంటే అసలు ముందు ఏది ఆత్మ అనేది మనకి తెలిస్తే అది కానిదంతా కూడా అనాత్మ వస్తువు అనుకోవచ్చు. ఆత్మ కాదు అనాత్మ అనేసి అనుకోవచ్చు. సాధారణంగా ఎలా ఉంటుందంటే నేను అనే వ్యవహారం మనం మన గురించి మాట్లాడుతూ ఉండేటప్పుడు వాడుతూ ఉంటాం. నేను ఈ అర్థంలో నేను అంటే ఏమిటి? నా శరీరము, నా ప్రాణము, నా మనస్సు, నా బుద్ధి, నా ఇవన్నీ కూడాను దాని కిందకే వస్తాయి, నేను కిందకే వస్తాయి. వీటన్నిటి సమాహారం నేను అనేసి మనం చెప్తాం. కానీ వేదాంతులు అసలు కొంచెం వేదాంతం అసలు ఇది ఏమిటి, ఈ పరిస్థితి, ఇది ఎవరు ఏమిటి కదా అని ఒక చర్చ చేసేటప్పుడు వేదాంతుల దగ్గరికి వచ్చేటప్పటికి నేను నాది అనే మాటలకి అర్థాలను బట్టి ఏం చెప్పాలంటే, నా అధీనంలో ఉండి నేను కాని దానిని నాది అని చెప్పాలి. ఇప్పుడు నా పుస్తకము, నా పెన్ను, నా ఇల్లు, నా చొక్కా అనేసి అంటూ ఉంటాను నేను. అంటే ఇవన్నీ కూడా నావే, కానీ నేను కాదు. నేను వేరుగా ఉన్నాను వీటన్నిటికీ. అందుకని వీటికి నాది, నా చొక్కా అని చెప్పి నా చొక్కా, నా ఇల్లు అనేసి నేను వాడుతున్నాను అన్నమాట. కాబట్టి నేను అనేటువంటిది కాని వస్తువులన్నీ కూడాను నాది అని వాడుతున్నాము అనమాట. నా శరీరము అనేసి వాడుతున్నాము. కాబట్టి మరి నేను అదే విధంగా ఆలోచించేటట్లయితే నా బుద్ధి, నా తలకాయ, నా మొహం, నా చొక్కా అనేసి వాడుతున్నప్పుడు ఇవన్నీ నేను కాని విషయాలే అని అనుకుంటున్నాం కదా. మరి నేను అంటున్నది ఎవరు? లోపల నుంచి నేను అనే వ్యవహారం చేస్తుంది ఎవరు? ఎందుకంటే నా మనసు అనగానే అది నాది కాదు. నా బుద్ధి అనగానే అది నాది కాదు. బుద్ధి వేరుగా ఉంది, నేను వేరుగా ఉన్నాను. మనసు వేరుగా ఉంది, నేను వేరుగా ఉన్నాను. నా శరీరం వేరుగా ఉంది, నేను ఉన్నా. ఈ శరీరంలో నుంచి నేను బయటికి పోయినప్పుడు ఏమంటున్నారంటే మనిషి ఏదో పరలోక గతుడైనాడనేటువంటి మాట వాడుతున్నారు. కాబట్టి ఈ నేను అనేటువంటి ఎవరు వ్యవహరిస్తున్నారు అనేటువంటి ఈ ప్రశ్న మనం వేసుకుంటే కొంత అంతర్మథనం ఏర్పడుతుంది. మనకు కొంచెం అయోమయంగా కూడా ఉంటుంది. మరి ఏమిటి నేను అనేటువంటి ఏమిటి అని. సరే, ఇప్పుడు ఈ నేను అనేది ఎప్పుడు ఉంటుందో ఈ నేను అంటే సర్వకాలాల్లో, అంటే జాగ్రత్త అవస్థలోను, అంటే మనం పూర్తిగా మెలకువగా ఉన్నప్పుడు, స్వప్నావస్థలో మనకి ఏదైనా ఒక కళలో ఉన్నప్పుడు కానీ, లేకపోతే పూర్తిగా గాఢ సుషుప్తి మంచి నిద్రలో ఉన్నప్పుడు కానీ కూడా ఈ నేను అనేది ఉంది అనే అనుకోవాలి. ఎందుకంటే ఒక స్వప్నంలో నుంచి మనం మెలకువ రాగానే ఏమంటున్నాము? నాకు చాలా మంచి కళ వచ్చింది, ఆ కళ చాలా బాగా అనిపించింది, నాకు ఇంకాసేపు ఉంటే బాగుంటుంది అనిపించింది అంటాం. అలాగే ఒక భయంకరమైన కళ వచ్చినప్పుడు నాకు చాలా పీడ కళ వచ్చింది, ఆ కళలో నాకు చాలా భయం వేసింది అని చెప్పేసి అంటుంటాం. ఈ విధంగా దీన్ని మనకు కలిగినటువంటి అనుభవాన్ని గురించి ఇది ఎవరు చెప్తున్నాడు? నేను మంచి నిద్రలో ఉన్నాను కదా, నాకేమీ తెలియటం లేదు కదా, కాబట్టి నేను ఎలా చెప్తున్నాను, నాకేమీ తెలియటం లేదని వెళ్ళామన్నప్పుడు నాకు తెలియటం లేదనేటువంటి మాట ఎవరు చెప్తున్నారు? ఎందుకంటే గాఢ నిద్రలో ఉన్నప్పుడు ఈ శరీరం కానీ, ప్రాణం కానీ, మనసు కానీ, బుద్ధి కానీ ఏమీ పనిచేయటం లేదు కదా. ఇది మన అనుభవంలో విషయమే. కానీ ఈ నిద్ర యొక్క సుఖాన్ని అనుభవించింది ఎవరు అని ప్రశ్నించుకుంటే ఈ పైన అనుకున్న వాటి అన్నిటికన్నా కూడా వేరుగా ఏదో ఒక నేను అనేటువంటిది ఒక భావన ఉంది అనేసి మనకి తెలుస్తుంది. ఈ ఆది సర్వకాల స్వరావస్థలోనే ఉంది. సరే, మెరుగుగా ఉన్నప్పుడు మనకి తెలుస్తుంది. స్వప్నంలో కూడా ఉంది అనుకుంటున్నాము. గాఢ నిద్రలో కూడా
గాఢ నిద్ర నుంచి లేచాక బ్రహ్మాండంగా నిద్రపట్టింది, అసలు ఏమీ తెలియలేదు అనే మాట అంటున్నాం. ఈ మాట ఎవరంటున్నారు అంటే, ఇదంతా మనం ఆత్మ అనేది ఒకటి ఉంది, ఈ ఆత్మ, ఈ బుద్ధి, ఈ మనస్సు, శరీరం వీటన్నిటికన్నా వేరుగా ఒక ఆత్మ అనేటువంటి ఒక పదార్థం ఒకటి ఉంది అనుకోవాలి. కానీ మళ్ళీ ఇది పదార్థం అంటానికి వీలేదు, ఎందుకంటే పదార్థం అనేటువంటిది నశించే స్వభావం కలిగింది. పదార్థం అనగానే మాస్, అది మార్పు నశించడం అంటే ఇంకో మార్పు చెందుతుంది, ఇంకో రూపంలోకి వెళుతూ ఉంటుంది. అది పూర్తిగా మ్యాటర్కి నైదర్ బి క్రియేటెడ్ నాట్ డిస్ట్రాయిడ్ అని వాడెవడో కూడా చెప్పాడు సైన్స్లో, వెస్టర్న్ పాశ్చాత్య తత్వవేత్తలు కూడాను. కాబట్టి ఈ ఆత్మ పదార్థం కాదు, ఎందుకంటే పదార్థం నశించే స్వభావం కలిగింది. కాబట్టి మనకు కనిపించే ఈ బ్రహ్మాండాన్ని ప్రపంచం అనేసి అంటున్నాం మనం. దీన్ని మనకి కల్పించిన ఈ మొత్తాన్ని అంతా కలిపి ప్రపంచం ఉంటాం. ప్రపంచం అంటే ఏమిటి? పంచభూతాల కలయికతో ఏర్పడినటువంటి ప్రపంచం. పంచభూతాలు కలిసి నిప్పు, నీరు, గాలి, భూమి, ఆకాశం, ఈ ఐదుటిని కలిపి మనం పంచభూతాలు, ఫైవ్ ఎలిమెంట్స్ అనేసి అంటూ ఉంటాము. మనకి అసలు పాశ్చాత్య వేదాంతులు అయినట్టయితే 4 ఎలిమెంట్సే ఉన్నాయి అంటారు. 5th ఎలిమెంట్ గురించి మనం ఆకాశాల గురించి వాళ్ళు చెప్పాలి. ఆకాశం అంటే అక్కడ ఏమీ లేదు కదా అని. కానీ ఆకాశం నిజంగా శూన్యం కాదు. సరే, మనకి ఆకాశం నుంచి ఆకాశాద్ వాయువు, వాయోరగ్ని, అగ్ని ఆప పృథివ్యాన్, ఈ విధంగా పృథివ్యాం ఔషధయ అనేసి ఈ విధంగా మనం చాలా ఒక వరుస చెప్తూ ఉంటాం, ఒక చైన్, ఒక సిస్టమ్ లాగా చెప్తూ ఉంటాం. కాబట్టి ప్రతి వస్తువు కూడా వాటి అన్నిటి యొక్క కొన్నిటి యొక్క కలయిక వల్ల ఏర్పడేది. మనకి ఈ భూమి మీద కనిపించే ప్రతి వస్తువు కూడాను వీటన్నిటి యొక్క మిక్స్చర్, వీటన్నిటి యొక్క కలయిక వల్ల, లేదా కొన్నిటి వల్ల కలయిక ఏర్పడేటమే ఉంటున్నాయి. కాబట్టి ఈ ప్రపంచం ఏ విధంగా ఏర్పడింది అని ఆలోచిస్తే, దీన్ని ఏర్పరిచిన వాళ్ళు దీనికన్నా వేరుగా ఉన్న ఒక మహాశక్తి అని అనుకోవాలి. అయితే ఈ మహాశక్తి ఎక్కడి నుంచి వచ్చింది, దీన్ని మళ్ళీ ఎవరు సృష్టించారనే ప్రశ్న వస్తుంది కదా. అందుకని మన ఋషులు ఏమన్నారంటే, దీన్ని అనాది అన్నారంటే ఇది ఎప్పటి నుంచో ఉన్నది, ఆది లేనిది అనాది. ఆది లేదు, దీన్ని ఎప్పటి నుంచో ఉంది అనేటువంటి అని చెప్తున్నారు అన్నమాట. అంటే ఇదంతా కూడా ఒక అవ్యక్తం నుంచి వ్యక్తమైంది. ఇది ఒక అవ్యక్తం నుంచి ఇది వ్యక్తమైంది. ఇప్పుడు దృశ్య వివేకం అనేటువంటి వాళ్ళు కూడా అంటారు దీనికే. దృక్కు, దృశ్యము, ద్రష్ట, చూసేవాడు, చూడబడేది, చూడడం అనేటువంటి ఒక స్థితి. ఈ విధంగా ఈ మన దృష్టికి కల్పిస్తున్నటువంటి ఈ బ్రహ్మాండం, సూర్యుడు, చంద్రుడు, నక్షత్రాలు ఇవన్నీ కలిసి ఉన్నటువంటి భూమి, ఇవన్నీ కూడా ఎప్పటి నుంచో ఉన్నాయి, శాశ్వతంగా ఉన్నాయి అనుకున్నప్పుడు వీటిలో భాగమైనటువంటి మనం కూడా ఉంటామని అనుకోవాలి. మనం కూడా శాశ్వతంగా ఉంటానేమని అనుకుంటున్నాం. కానీ దీనికి భిన్నంగా మనకి ఏం కనిపిస్తుంది? అన్నీ నశిస్తున్నాయి. నశించకుండా ఏది ఉండట్లేదు. అన్నీ నశిస్తున్నాయి, మారిపోతున్నాయి. ప్రతి ప్రాణి, సమస్త జంతుజాలం అన్నీ నశిస్తున్నాయి, పుట్టుతున్నాయి. అంటే ప్రతి ప్రాణి కూడా చైతన్యంగా ఉంటుంది, చైతన్యరహితంగా కూడా అవుతుంది. కాబట్టి మరి మనం ఎవరం, ఏమిటి అనేటువంటిది మనం ఆలోచించుకోవాల్సి. వీటన్నిటికన్నా మనం వేరుగా ఉన్నామని చెప్తున్నాము. తర్వాత ఏంటంటే ఈ మిగిలినవన్నీ కూడా శాశ్వతంగా ఉంటున్నాయి. కాబట్టి మనం కూడా శాశ్వతంగా మన శాశ్వతంగా ఉంటున్నట్లయితే ఏమవుతుంది అంటే, మనం ఈ శరీరంలోంచి ఏదో వెళ్ళిపోతున్నాం. ఎందుకంటే మనం ఎంతోమంది పోవడం చూస్తూనే ఉన్నాం, ఎంతో కొంతమంది పుడుతూనే ఉన్నారు, పాత వాళ్ళు పోతూనే ఉన్నారు. అలా జరుగుతుంది. మరి ఇదంతా ఏమిటి అని ఆలోచిద్దాం అంతే.